కంఠం మాట వచ్చేది అక్కడి నుంచి, మనస్సు అక్కడే అడ్డంగా ఉంది, తుమ్ములో రాయి అడ్డం పడినట్టు. మాట వచ్చే చోటే మనస్సు అడ్డంగా, మనస్సు పైకెడితే కానీ మాట పైకి రాదు. అందుకే అంటాడు, చాలండి లేవండి చస్తున్నాం, ఎక్కడక్కడ తిరిగి వస్తారు, అడ్డమైన కాళ్ళు కడుక్కోకుండా వస్తారు అని లేపారు ఇక్కడి నుంచి. అయిందా? రోజు జరిగే భాగవతమే కదమ్మా. అప్పుడు మనకి చివాట్లు పడ్డాయి, కాళ్ళు కడుక్కోకుండా వస్తారు, చెబితే చేదస్తాం అంటారు, మళ్ళీ చెప్తే వినరు ఇక్కడ అంది. ఎందుకంటే పలవరించాం, ఆడికి భయమైంది. ఎందుకు అంత యాతన అయిందండి? పలవరింతలు ఎందుకు వస్తున్నాయి? మాట ఎందుకు బయటికి రావడం అంత కష్టం అవుతుంది? మాట రాదు, మాట వచ్చే మార్గంలోనే మనస్సు కూర్చుంది అక్కడ అడ్డంగా. తూలోంచి నీళ్లు పోవాలి, నువ్వు ఏదైనా రాయి పడింది అనుకోండి, నీళ్లు పోవు, గట్టిగా ఫోర్స్గా ఒక పెద్ద బకెట్ తీసుకుని కొట్టామనుకోండి పోతుంది, అంతే. అదే కాలకంఠి, కాంతిమతి. వెంటనే మనస్సు కంఠంలో ఉండి కాంతిమతి ఓ తెరేసింది. అక్కడ ఎల్ఈడి స్క్రీన్ పెట్టలేదు మీరు దూరంగా ఉన్న వాళ్ళ కోసం, అలాగే అమ్మవారు ఓ తెరేసింది, కాంతిమతి. ఫోకస్ లైటింగ్ ఉంటే కానీ తెర్రాదు కదా, కాంతిమతి. క్షోభిణి, అప్పుడు విక్షోభం చెందింది మనస్సు. అవన్నీ బయటికి లాగుతుంటే ఎక్కడో ఒకరిని కొట్టాలనిపించింది, ఇంకొకరు ఎవరో మన పొగుడుతున్నారనిపించింది, ఇంకొక చోట బాధ కలిగింది, ఇంకొక చోట సంతోషం కలిగింది. ఈ కలగా పొలగం ఆలోచనలన్నీ కలిపి ఒక సినిమా తయారు చేసింది ఆవిడ. ఈ సినిమాకి పెట్టుబడి లేని సినిమా. ప్రేక్షకులు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాడు, ఒకడే ఉంటాడు. ఎవడు నిర్మాత వాడే ప్రేక్షకుడు. కళ అనే సినిమాకి ఎవడు నిర్మాత వాడే ప్రేక్షకుడు. సినిమా బ్రహ్మాండంగా రంజుగా ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టి సినిమాలైనా విఫలమైన సినిమాలు ఉంటాయి, కానీ మన కళ మనకి నచ్చంది ఏది ఉండదని అన్నీ బాగానే ఉంటాయి. మనమే ప్రేక్షకులు, ఇంకెవరు లేరు, అన్నీ ఒకడే. ఇది కాలకంటి కాంతిమతి. క్షోభిణి, విక్షోభం అంటే క్షోభించడం. అక్కడ సూక్ష్మరూపిణి, అప్పుడు మనస్సు సూక్ష్మ రూపాలు ధరించింది. చెట్టుగా, పుట్టగా, స్త్రీగా, పురుషుడుగా, చాటగా, చీపురుగా, సమస్తంగా మారింది. ఇదే కాలకంటి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి. ఈ మనస్సును మనం అరికట్టుకుని జాగ్రత్తగా తీసుకోవాలని శిక్షణ ఇవ్వాలి. దానికోసం ఏం చేయాలి? పడుకునేటప్పుడు ఖచ్చితంగా స్తోత్రం చదువుకునే పడుకోవాలి. ఆత్మాత్వం గిరిజామతి సఖచరా ప్రాణాగ శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాన్ని సర్వాగిరక యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. శంకరాచార్య శివ మానస పూజా స్తోత్రంలో చెప్పిన మాట. మహానుభావుడు స్వర్గీయ బాలు ఎంత అమరగానంతో పాడారు, దీన్ని అద్భుతంగా పాడాడు ఆయన మహానుభావుడు. ఆయనకి నివాళి ఈ సందర్భంగా. అమరగాయకుడు నిజంగా ఎంత బాగా పాడాడు. ఘంటసాల ఒకరు, బాలు ఒకరు. జాతి మరవలేని రెండు కళ్ళు అండి సంగీత సామ్రాజ్యంలో, రెండు కళ్ళు వాళ్ళు. అటువంటి పాటలు, భక్తి గీతాలన్నీ పాడి ముక్తి పొందారు వాళ్ళు. ఆయన ఈ శ్లోకం పాడాడు, ఎంత అద్భుతంగా పాడాడు ఆయన. సరిగ్గా పడుకునేటప్పుడు మన ఆలోచన ఆత్మాత్వం, ఆ నేను నేను అని ఏదంటున్నామో అది నువ్వేనయ్యా. గిరిజామతికి మనస్సు ఎవరయ్యా? పార్వతీదేవి. గిరిజామతి సహచరా ప్రాణాక, ప్రాణవాయువులే నా సహచరులు. అంటే జీవితంలో మనకు కొందరు సహచరులు ఉంటారు కదా. పొద్దున్న లేవగానే మా స్నేహితులండి, మా భార్య అండి, మా ఆయన అండి, సహచరులే కదా వీళ్ళందరూ. మరి అవి నిజమైన సహచరులు ఎవరంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఈ 5 వాయువులే మనకు సహచరులు. ఎందుకని మనం మెలకుగా ఉన్నా, పడుకుని ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా, అసలు బతుకుంటే మనతో పాటు ఉండేవేవో అంటే ఊపిరి ఒకటే, ఉచ్ఛ్వాస నిశ్వాస. మనస్సు అస్తమానం ఉంటుందని చెప్పిన మనస్సు శాంతించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఊపిరి శాంతించడం ఉండదు. అందుకే వైద్యులు ఎవరు మనస్సు డెడ్ అయిందనుకోండి, కోమాలోకి వెళ్ళాడు అనుకోండి, ఏం ఉండదు కదా, ఒప్పుకోరు. చనిపోయాడంటే ఒప్పుకోరండి, ఊపిరి ఉందంటారు. కోమాలోకి వెళ్ళివాడు చంపాడంటే మనం ఏదో అంటాం కానీ డాక్టర్లు ఒప్పుకోరు. అబ్బాయి కోమాలోకి వెళ్ళాడండి, ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. 3 రోజుల్లో రావచ్చు, 30 ఏళ్ళకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తప్పదు. ఎందుకంటే మనస్సు ఆలోచించట్లేదు, కానీ ఎక్కడికి పోలేదు, ఉంది అక్కడ, ఆలోచించట్లేదు, ఆలోచించలేని స్థితి. కానీ ఎందుకంటే ఒప్పుకోరు, ఊపిరాడుతోంది. కానీ అదే నాడి కొట్టుకోవడం ఆగిపోతే ఈసీజీ గ్రాఫ్ కాగితం లోపల పెట్టగానే గిరి 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 అని సమానంగా వచ్చిందనుకో, తీసుకెళ్ళిపోవడం మాకు సంబంధం లేదంటారు. ఒక్కసారి కాగితం బయటికి లేక అయిపోయినట్టే అంటారు. ఎందుకని ఊపిరి ఆగడం నాడి లెక్క ప్రాణం పోవడానికి. అంతేగాని మనస్సు ఆగిపోవడం, మనస్సు ఆలోచించకుండా ఉన్న లెక్క కాదు. గాఢ నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడు మన మనస్సు రోజు ఆలోచించట్లేదు, అంత మాత్రం చేత పోయినట్ట మళ్ళీ పొద్దున లేవట్లా. అంటే కోమాలోకి వెళ్ళిన ప్రాణం చనిపోయినట్టు కాదండి లెక్క, ఇలా అయితేనే చనిపోయినట్టు లెక్క. అంతే, ఊపిరే ప్రధానం. అందుకే సహచరా ప్రాణాక. రాత్రి మనం భగవంతుడితో చెప్పుకోవాల్సిన మాట సహచరా ప్రాణాక. శరీరం గృహం, ఈ శరీరమే ఇల్లు. పూజాతే విషయోపభోగ రచన. ఈ శరీరం ఇల్లు అయినప్పుడు, ఆత్మ నేను శివుడైనప్పుడు, నా మనస్సు పార్వతీదేవి అయినప్పుడు, నేను చేసే ప్రతి పని, మీరు చేసే ప్రతి పని శివార్చనే కదండి. అర్చన కానిది ఏముంటుందండి?
అందుకే మనం ఏ పని చేస్తున్నామో ఆ పని సక్రమంగా చేయడమే దైవ పూజ. వర్క్ ఈజ్ వర్షిప్ అనేది మొట్టమొదట కనిపెట్టింది భారతీయ సంస్కృతి. ఇంగ్లీషు మాటల్లో దాన్ని ప్రచారం చేస్తున్నారు. కానీ వర్క్ ఈజ్ వర్షిప్ ఇంగ్లీషు భాష ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు, మన దేశానికి ఎప్పుడు వచ్చిందో మీకు తెలుసు. ఈ భాషలన్నీ నిన్నగాక మొన్న పుట్టినవి. భగవద్గీత ఎప్పటిది? 5000 ఏళ్ల క్రితం నాటిది. అందులో చెబుతాడు భగవంతుడు వర్క్ ఈజ్ వర్షిప్ అని. యత ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతము స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవక. అంతటా నిండి ఉన్నటువంటి భగవంతుడిని ఆరాధించే విధానం ఎలాగయ్యా అని అర్జునుడు అడిగితే కృష్ణుడు అంటాడు, అదేమిటయ్యా నీ ప్రశ్నలో ఉంది సమాధానం. అంతటా నిండి ఉన్నాడని నువ్వే చెబుతున్నావు కదా, ఇంకా ఆరాధన ఏమిటయ్యా, నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే కదా అన్నాడు ఆయన. ముందు అంతటా నిండి ఉన్నాడని నమ్ము. అంతటా ఉన్నాడు కానీ మా ఇంట్లో లేడంటే కుదరదు. అక్కడ మీ ఇంట్లో అంతటా ఉన్నాడని నువ్వే అన్నావు. అంతటా ఉన్నాడు అన్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని ఆరాధనే. అది ఆరాధన అయ్యే విధంగా చూసుకో. అంటే మనం ఒక ఉద్యోగం చేస్తున్నాం, మన బాధ్యత మనం చేద్దామండి. లంచాలు ఎందుకండి? ఓవర్ యాక్షన్. జీతం కోసం ఎవడు పని చేస్తారండి? వెంటనే వీళ్ళు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక రకాల సంఘాలు అందరూ దయచేసి ఆత్మవిమర్శ చేసుకుందాం. పని మీద దృష్టి పెట్టామా? ఇంక్రిమెంట్ మీద దృష్టి పెట్టామా? ఇదే గొడవ ఎంతసేపు. మనకేమిస్తారు, మనకేమిస్తారు, మనకేమిస్తారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నాం కదా, మనం బాటాలు ఏం చెప్పాం, పని ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే సరిపోలా. అందరూ గుళ్ళో కడతారు, అందరూ అర్చనలు చేస్తారు, చేసే పని సక్రమంగా చేయరు. ఏమయ్యా నువ్వు 2 లక్షలు లంచం తీసుకున్నావు అంటే మా పక్క ఆయన చూడలేదు, మీరు 2 కోట్లు నొక్కేయాడు అంటాడు. వాడికంటే వీడు మెరుగుట. మొత్తం మీద ఇద్దరు దుర్మార్గులే కదా, ఎక్కువ తక్కువ. కానీ ఈ పోలికి ఎందుకండి?